హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వెజిటేబుల్స్ సేమియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ 2 మాడకుండా చూసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం అదే కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాను కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం మాడకుండా చూసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని మాడకుండా చూసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇదంతా కూడా మనం తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. అదే కళాయిలో 2 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్లు వేసాను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఇవి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు అన్న వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఆ ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మనం పసుపు ఉప్పు వేస్తే కొంచెం అవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో తర్వాత కరివేపాకుని కడిగి చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి చాలు. టేస్టింగ్ సాల్ట్ అనేది అప్పుడప్పుడు తినొచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈలోపు నేను వేడి నీళ్ళు మరగబెట్టి పెట్టాను. సేమియాకి 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే ముద్ద అయిపోతుందండి, తక్కువ వేస్తే పొడి పొడిలాడుతుంది. సో వేడి నీళ్ళు వెంటనే వేసాం కాబట్టి త్వరగా కాగుతాయి. సో ఈ వాటర్ కాగేటప్పుడు కొద్దిగా మనం నిమ్మకాయ పిండి వేసుకోవాలి. నిమ్మకాయ పిండాం కాబట్టి ఉప్పు కొంచెం తగ్గుతుంది. సో సరిపడా చూసుకొని ఉప్పు వేసుకోండి. సో ఇందులోకి నేను కారపొడి కూడా ఆల్రెడీ నా లింక్ ఇస్తాను నేను మీకు. ఆ లింక్ ఒకసారి చూడండి. దీంట్లో ఆ కారపొడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నీళ్ళు మరుగుతూ ఉన్నాయండి. సో ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని ఉడకనివ్వాలి. ఇది మనం కొంచెం తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగును పట్టేస్తుంది. అలా వదిలేయకూడదు, ముద్ద ముద్ద అయిపోతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే నీళ్ళంతా కూడా అయిపోతాయి. చూసారా, ఇది కొంచెం జ్యూసీగా ఉంటుందండి, అలానే ముద్దగా ఉండదు, అలానే పొడిగా ఉండదు. సో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మంచి టేస్ట్గా ఉండే వెజిటేబుల్ సేమియా రెడీ అయిపోయిందండి. మీకు అన్న వంటలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. మీకు ఒక బాటిల్ చూపించాను కదా, అది కారప్పొడి అండి. దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ కారప్పొడి కూడా ఎలా చేసుకోవాలో చూడండి. ఆ కారప్పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.